తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కారు పార్టీకి ఊహించని రీతిలో గట్టి షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లతో వాళ్ళంతా మంతనాలు సాగించినట్లు సమాచారం. వీలైతే ఇవ్వాలా రేపు అన్నట్టుగా ఆ ముగ్గురు కాంగ్రెస్ లో జాయిన్ కావడం ఖాయంగా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్లు కీలక నేతల వలసల పరంపర కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. రోజుకో నేత ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లోకి చేరుతుండటంతో తమ పార్టీలో ఎవరూ మిగిలిపోయే అవకాశాలున్నట్లుగా కనిపించకపోవడంతో బీఆర్ఎస్ కు గట్టి షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో నుంచి వలసలు పెరుగుతుండటంతో ఆ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. కీలక నేతలతో ఆయన మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా స్పందించడంతో ఆయన రేపో మాపో సొంత గూటికి చేరడం ఖాయమని అంటున్నారు. వరంగల్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సమావేశమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తుండగా ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. నార్మల్ గా బసవరాజు సారయ్య కాంగ్రెస్ వాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన విభజన తర్వాత నేతలు వలసపోవడంతో 2016లో బీఆర్ఎస్ లో చేరిపోయారు. కొన్నాళ్ల తర్వాత కారు పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు.